హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. తొలి టెస్ట్లో టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పైన టీమిండియా అయితే ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఎన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది, అదేవిధంగా ఎవరెవరు అద్భుతంగా రాణించడం అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతోని టీమిండియా తొలి టెస్ట్ అయితే ప్రతి వేదిక అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తొలి టెస్ట్ వచ్చేసరికి 4 రోజులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4 రోజుల్లోనే మ్యాచ్ ఫలితం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా పైన టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా 1-0తో అయితే టీమిండియా అయితే లీడ్లోకి అయితే దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల్లో చూసుకుంటే టీమిండియా 3 రోజుల పాటు ఆస్ట్రేలియా పైన అయితే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అయితే ఆస్ట్రేలియాని అయితే చిత్తు అయితే ఓడించడం జరిగింది. 434 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వచ్చేసరికి 238 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా 295 పరుగుల భారీ విజయం అయితే నమోదు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంత తక్కువ స్కోర్ చేయడంలో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. మరొకసారి మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రాలతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా అదరకొట్టడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆస్ట్రేలియా బ్యాటర్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రమైతే ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. కాకపోతే ట్రావిస్ హెడ్ కానీ, మిచెల్ మార్ష్ కానీ, అదేవిధంగా అలెక్స్ క్యారీ మాత్రం అయితే మరోసారి అయితే ఆకట్టుకోవడం జరిగింది. ట్రావిస్ హెడ్ వచ్చేసరికి కేవలం 101 బంతుల్లోనే 89 పరుగులు చేయడం జరిగింది. 8 4లతోనే అద్భుతమైన అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ట్రావిస్ హెడ్తో పాటు మిచెల్ మార్ష్ మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే 67 బంతుల్లోనే 47 పరుగులు చేయడం జరిగింది. మిచెల్ మార్ష్ మాత్రమైతే వీళ్ళిద్దరుతో పాటు అలెక్స్ క్యారీ వచ్చేసరికి చివరిలో 58 బంతుల్లోనే 36 పరుగులు అయితే చేయడం జరిగింది. 2 4లతోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్లో చూసుకుంటే వీళ్ళు 3 ప్లేయర్స్ తప్ప మిగతా బ్యాటర్లు అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. 11 మంది బ్యాటర్లో చూసుకుంటే 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్కి అవుట్ అవడం జరిగింది. అందులో ఇద్దరైతే డకౌట్గా అయితే అవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏ రేంజ్లో రాణించారో చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు 3 కూడా రాణించకపోతే మరోసారి అయితే 150 పరుగుల లోపే ఆల్అౌట్ అయ్యేది మన ఆస్ట్రేలియా మాత్రమైతే. వీళ్ళు 3 రాణించడంతోనే ఆ మాత్రం అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది. మరోసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ వైఫల్యం అయితే మరోసారి అయితే బయట పడడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే రేంజ్లో సెకండ్ టెస్ట్లో కూడా ఆస్ట్రేలియా ఈ విధంగా రాణిస్తే మాత్రం అయితే మరో టెస్ట్ అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాటర్లు అయితే పూర్తి అయితే విఫలం అవడం జరిగింది. అదేవిధంగా భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సెకండ్ ఇన్నింగ్స్లో మరోసారి అయితే ఆకట్టుకోవడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకోవడం జరిగింది. వారితో పాటు హర్షిత్ రాణా 5 బౌలర్లు మాత్రమైతే మరోసారి అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. చివరి 4 ఓవర్లలోనే మన టీంని అయితే 3 వికెట్లు తీయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా అందులో 2 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీయడం జరిగింది 3వ రోజు. 4వ రోజు వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్తో పాటు మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, హర్షిత్ రాణా 1 వికెట్, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డికి అయితే 1 వికెట్ అయితే దక్కడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బౌలర్స్ అయితే సమిష్టి ప్రదర్శనతోనే టీమిండియా అయితే ఈ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో టీమిండియా అయితే అద్భుతమైన విజయంతోనైతే సిరీస్ అయితే ఆరంభించిందని చెప్పుకోవచ్చు. 1-0తోనైతే టీమిండియా అయితే లీడ్లో అయితే దూసుకొని పోతుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రమే బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది తప్ప మిగతా పొజిషన్లో టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్ చేయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే అటు బ్యాటింగ్ అటు బౌలింగ్ పొజిషన్లో అద్భుతమైనగా రాణించడంతోనైతే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొలి టెస్ట్ ముందు వచ్చేసరికి టీమిండియాకి అయితే కొన్ని వైఫల్యం అయితే ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోవడం, అదేవిధంగా కేఎల్ రాహుల్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో గత సిరీస్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ పొజిషన్లో అయితే టీమిండియా అయితే స్ట్రాంగ్ అవ్వడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా తొలి టెస్ట్లో టీమిండియా ప్రదర్శన అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి సెకండ్ టెస్ట్లో టీమిండియా ప్రదర్శన ఈ విధంగానే ఉంటుంది, ఎలా ఉంటుంది అయితే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
రార మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.